200 మందికి ఉచిత వైద్య పరీక్షలు. తంటిఖుడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సిఎండి లేఅవుట్ ప్రాంగణంలో గురువారం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమండ్రి సన్ స్టార్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, డయాలసిస్, జనరల్ సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెటిక్స్, గైనకాలజీ, వాస్క్యులర్ సర్జరీ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి 200 మంది పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారని వైద్యులు తెలిపారు. గోకవరం గ్రామంలో ఈ సిఎండి గ్రూప్ అనేది నా వ్యాపార ప్రాంగణం. ఇది రాజకీయ పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి, అలాగే నా వ్యాపార కార్యాలయానికి ప్రదేశం ఇది. ఇది గోకవరం నుంచి తంటికొండ వెళ్లే రూట్లో ఉంది సిఎండి ప్రాంగణం. ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈరోజు సన్ స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సహృదయంతో, ఎండి గారు మీ పేరు ఏంటండి? సుధాకర్, డాక్టర్ సుధాకర్. మేడం గారు మీరు? డాక్టర్ ప్రీతి అండ్ హరీష్. ఈ సన్ స్టార్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం నుంచి ఈ ప్రముఖమైన డాక్టర్స్ మనకి ఇక్కడికి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది. ఇంత వర్షంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విధంగా ప్రజలు స్పందనతోటి, వర్షం పడుతున్నా కానీ ప్రజలు వచ్చి ఇక్కడ డాక్టర్ని కలవడం, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించి, గొప్ప విషయం ఏంటంటే సన్ స్టార్ హాస్పిటల్స్ వారి యొక్క మెడికల్ బృందాన్ని పంపించడమే కాకుండా మెడిసిన్స్ కూడా వారు ఫ్రీగా సప్లై చేయడం అనేది వారి పెద్ద హృదయానికి ఇది ఒక విశిష్టమైన స్థానం. ఇది దాంట్లో సో మేమందరం కలిసి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి, ఇంత వర్షంలో కూడా ప్రజలు భారీగా రావడం, ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవడం, ప్రజల్లో కూడా వాళ్ళ గుండెల్లో కూడా సన్ స్టార్ హాస్పిటల్స్ వైపు ఇంత మంచి వాళ్ళు సేవ చేస్తారని చెప్పిన ప్రాధాన్యత ప్రజలు కూడా తెలుసుకోవడం. అలాగే అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేయడమే కాకుండా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం. బంగారు వరలక్ష్మి కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. అలాగే మాకు మహిళలకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం, జాతరలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ రైస్ పంపిణీ కార్యక్రమం అనేది దాదాపు 200 కుటుంబాలకి 3 నియోజకవర్గాల్లో కూడా వెళుతుంది. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్ స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము కలిసి ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ క్యాంపుని విజయవంతంగా సాయంత్రం వరకు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి డెలివరీలకు కానీ, ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుందాం అనుకున్న, కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, ఏదైనా ఇలాంటి కార్డ్స్ లేకుండా డబ్బులు ఎక్కువైపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఎవరైనా బాధపడుతుంటే, అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక మా హాస్పిటల్కి వస్తే మేడం, గైనకాలజిస్ట్ మేడం 24/7 ఉంటారు. కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎవరు వచ్చినా సరే మేము తక్కువ ప్రైస్కి, వీలైనంత తక్కువగా వాళ్ళకి భారం పడకుండా, వైద్యం అనేది భారం పడకుండా తక్కువ ప్రైస్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా హాస్పిటల్ సన్ స్టార్ హాస్పిటల్ ఆనంద్ రీజెన్సీకి ఆపోజిట్గా ఉంటుంది. రాజమండ్రి కంబాల చెరువు దగ్గర ఉంటుంది. సన్ స్టార్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఎలాంటి కేసు వచ్చినా సరే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. కంబాల శ్రీనివాసరావు గారు చేసే సేవా కార్యక్రమాలు చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. సో అందుకని చెప్పేసి ప్రతి మంగళవారం కూడా మా హాస్పిటల్లో ఎవరైనా ఓపీ చూపించుకోవడానికి ఏదైనా ఇబ్బందితో వస్తే కనుక కంబాల శ్రీనివాసరావు గారి పేరు చెప్తే ఓపీ ఫీజు లేకుండా ఫ్రీగానే మేము హాస్పిటల్లో వైద్యం చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆపరేషన్ పడినా సరే మేము చేయగలిగినంత సాయం డెఫినెట్గా తక్కువలో, ఎంత వీలైనంత తక్కువలో మేము చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే కంబాల శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ పేషెంట్లే పంపించినప్పుడు ఆయన కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా ఆయన తరపున ఎవరు వచ్చినా సరే మేము తక్కువ ప్రైస్లో ఓపీ అయితే తీసుకోకుండా, కన్సల్టేషన్ ఫీజు లేకుండా, టెస్టులు కూడా డబ్బులు తీసుకోకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అక్కడండి సన్ స్టార్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్ట్ అండి. ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం. జనరల్గా బర్త్డే అంటే కేక్లే కట్ చేసుకుంటారు, బట్ ఈయన క్యాంప్ కండక్ట్ చేసి చాలామందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం, ఇంత గ్రాండ్గా క్యాంప్ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ అందరూ కూడా వచ్చాం. సో ఈ క్యాంప్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమేమి వ్యాధులకి అంటారా?
జనరల్ సమస్యలకి, గుండె సమస్యలకి, నెక్స్ట్ యూరాలజీ డాక్టర్ గారు ఉన్నారండి, యూరాలజీ సమస్యలకి, నెక్స్ట్ గైనిక్ మేడం ఉన్నారు, గైనిక్ సమస్యలకి అన్నిటికీ కూడా మొత్తం డాక్టర్స్ అందరూ చూస్తున్నాం. అన్నిటికీ ఇక్కడ వచ్చిన ముందు వాళ్ళకి కనీసం ఇక్కడ బేసిక్ టెస్ట్లు, ఈసీజీ కానీ, షుగర్ టెస్ట్లు కానీ ఇవన్నీ టెస్టులు చేసి ఎక్కువ 2D ఎక్కువ కూడా చేస్తున్నాం. తర్వాత దానికి సంబంధించిన మందులు ఏమైనా ఉంటే కనుక ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ 100 మంది వరకు రిజిస్ట్రేషన్ 100 మంది వరకు క్యాంప్కి వచ్చారు. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ సన్స్టార్ హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ కంబాల శ్రీనివాస్ గారు హెల్ప్తో ఈ మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటిదాకా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పోస్ట్ మెనోపాజల్ నెలసరి ఆగిపోయిన వాళ్ళు అయిపోయింది కదా అని వదిలేస్తారు. సో జనరల్ గైనకాలజికల్ చెకప్ ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే రెగ్యులర్గా ఇలాగా పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారనమాట. సో రెగ్యులర్గా బోన్స్ అవి వీక్ అయిపోవడం, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోవడం అదంతా చాలా కామన్గా చూస్తాం. సో ఇది అవాయిడ్ చేయకూడదు అనేది ఈ రోజున ఇప్పుడు నేను చూసిన క్యాంప్లో నా చిన్న మెసేజ్. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం సన్స్టార్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్ కింద వర్క్ చేస్తానండి. ఈరోజు గోకవరంలో తండికొండ గ్రామంలో కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సన్స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది డాక్టర్ సుధాకర్ గారండి, క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ క్లినికల్ కార్డియాలజిస్ట్, అదేవిధంగా యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారండి, డాక్టర్ భాగ్యప్రీతి మేడం గైనకాలజిస్ట్, అదేవిధంగా న్యూరో డాక్టర్ జమ్ము కోదండరామ్ గారు కూడా రావడం జరిగిందండి. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో ఇంత వాతావరణం బాగోకపోయినా ఇప్పుడు వరకు అయితే 100 రిజిస్ట్రేషన్స్ పైన అయినాయండి. ఇంకా అబౌట్ 200 ఉంటారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే అంటున్నారు. సో అదేవిధంగా ఇందులో మన సన్స్టార్ హాస్పిటల్ తరపు అయితే ఉచితంగా మనం మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ షుగర్ టెస్టులు కానీ, బీపీ కానీ, ఈసీజీ కానీ 2D కూడా సన్స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అదర్ దెన్ స్కాన్స్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళ ఫ్రీగా బ్లడ్ షుగర్ టెస్టులు కానీ, బీపీ కానీ, ఈసీజీ కానీ 2D కూడా సన్స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అదర్ దెన్ స్కాన్స్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి తగినంతలోనే సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉన్న, టెస్టుల రిక్వైర్మెంట్ ఉన్న చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాతావరణం, ఇలాంటి గ్రామంలో ఇంత మంచి మెగా మెడికల్ క్యాంపు కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెట్టడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. సన్స్టార్ హాస్పిటల్ తరపు, అదేవిధంగా డాక్టర్ యాజమాన్యం తరపు కూడా ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ ఎప్పుడు కండక్ట్ చేసినా మేము సైతం ముందుకు వచ్చి ఖచ్చితంగా చేయూతగా ఉంటామని డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండి. ఇక్కడ గోకవరంలో మన కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం పెట్టడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు 100 మంది రకరకాల పేషెంట్స్ వచ్చారండి. కిడ్నీకి సంబంధించిన గారు కానీ, ప్రోస్టేట్ సమస్యలు, పెద్దవారికి కానీ, యూరిన్ సమస్యలు అన్నీ చూడడం జరిగింది. వారికి అవసరమైన మందులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరికైనా అవసరమైన సర్జరీలు ఏమైనా పడాల్సి వస్తే వాళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ చెప్పడం జరిగినాయి. ఇలా కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా మెడికల్ శిబిరం పెట్టడం ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పటికీ వర్షం పడినప్పటికీ ఇప్పటి వరకు 100కు పైగా పేషెంట్స్ వచ్చారు. ఇంకా సుమారుగా ఇంకా 200 మంది ఉంటారేమో అని ఒక అంచనా.